ఎన్నో పథకాలు ఇంకా లేని చెప్పి దొంగతనంగా అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చింది. అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం చేస్తున్న పని ఏంటంటే ఆయన ఇస్తా హామీలు ఇవ్వకపోగా ఉన్న పథకాలనే ఎగరగొడుతున్నాడు. ఇంతకుముందు చూసినాం మనం కేసీఆర్ కిట్ ఉంటుండే, అది ఎగిరిపోయింది. రైతు బీమా పీకింది, మధ్య మధ్య రైతు బంద్ ఎగరగొడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న పథకాలు అన్నీ ఎగరగొడుతూ పోతున్నారు. ఇప్పుడు కొత్తగా దొంగ కేసులు వేయించి వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళ మనుషులతోనే హైకోర్టులో కేసు వేయించి కళ్యాణ్ లక్ష్మి షాదీ కుమార్ మీద కౌంటర్ ఇవ్వకుండా దాన్ని పేలిపోయేటట్టు చేసి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి పథకం కూడా ఎగరగొట్టే ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీని, ఖచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి పథకం అమలు చేయాలి, మళ్ళా పునరుద్ధరించి లబ్ధిదారులందరికీ కూడా ఇంటర్నెట్ చెక్కులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రతి దొంగ పని మేము బయట పెడుతూనే పోతున్నాం. ఇక్కడెక్కడ కాళేశ్వరం పోయిందన్నాడు, ఇప్పుడు చూసినాం వర్షాలు పడకపోతే మళ్ళీ కాళేశ్వరం చాలు చేసిండు. అన్ని అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిండు. ఇవాళ చూస్తే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు. మేము తప్పు చేసినాం, కేసీఆరే రావాలి, కేసీఆర్ ఉంటేనే బాగుండే. రైతులు కానీ ఇటు లబ్ధిదారులు కానీ కళ్యాణ్ లక్ష్మి అలాగే చూసుకోతే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాకపోతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు 100 మందికి ప్రతి నెల మేము ఒక అర్బన్లోనే మినిమం 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, కళ్యాణ్ లక్ష్మి లేదు. అక్కడ పోతే రైతుల కోసం ఎట్లా ఉన్నాయి, రైతు మద్దతు ధర అంటాడు, అది కొందరికి ఇచ్చి ఎగరగొడతాడు. రైతులకు మళ్ళా రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, 1 లక్ష వరకు కూడా అందరికి చేయలేడు. అన్ని దొంగ హామీలు చేస్తాన పనులు కూడా ఏవి సరిగా లేవు, ఇస్తాన పథకాలు కూడా ఏవి సరిగా అమలు చేస్తలేడు. అన్నీ ఏదో నా మాత్రం ఇచ్చి దిగదుడుపు గతం ఇచ్చేసిన అయిపోయిందని చెప్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. మేము వాళ్ళు ఇస్తాన పనులన్నీ అమలు చేసే వరకు వాళ్ళు ఇమ్మడ పడుతుంటాం. అతి త్వరలో ఎలక్షన్స్ రాగానే మాత్రం వాళ్ళు దిగిపోవడం ఖాయం. ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ప్రజలందరూ మనం చూసినాం కేసీఆర్ ఉన్నప్పుడు కింది స్థాయి నుంచి ఇటు గుండోలకు చేపలు ఇచ్చి వీళ్ళకు గొర్రెలు పంపిణీ, బర్రెలు పంపిణీ, అలాగే బీసీలకు ₹1,00,000 ఇచ్చి బిజినెస్ పెట్టే విధంగా. అటు పోతే కేటీఆర్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో పెద్ద కంపెనీలు తీసుకొచ్చి జాబ్ వచ్చి చేశాడు. మనం చూసినాం హైదరాబాద్లో 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం. ఓన్లీ అక్కడ చేసిన మన ఐటీకి సంబంధించిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ దొరికిన జాబ్ వల్లనే మనకు అక్కడ అన్ని సీట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ రైతులు మోసం చేసిండు, 2 లక్షలు ఇస్తానని చెప్పేసి అని, రైతు బంధు 15,000 చేస్తానని చెప్పేసి అని, మద్దతు ధర 500 అని చెప్పి ఈ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప ఆయన చేస్తున్నది ఏం లేదు. ఇలాగే మేము ఎండగడుతూ పోతున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి సాధింపు వరకు అమలు చేసేంత వరకు మేము ఈ ఉద్యమం చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.